చాలా మంది కపుల్స్‌లో రెగ్యులర్‌గా మనం ఇప్పుడు వింటూ ఉన్న ఒక కామన్ ప్రాబ్లమ్ లేట్ ప్రెగ్నెన్సీ అండి. ఈ లేట్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి? ఏమేం ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి? అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారో ఆ వుమెన్‌కి నేనిచ్చే 4 టిప్స్ ఇస్తానండి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ఫుల్ హైడ్రేషన్, దాంతో పాటు మంచి స్లీప్ అండ్ పర్ వీక్ వచ్చేసి 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ 4 గనక మనం ఇంక్లూడ్ చేసుకున్నామంటే వితిన్ 3 మంత్స్ క్రమం తప్పకుండా ఈ 4 టిప్స్ మనం పాటించినట్టయితే ఆటోమేటిక్గా మనం హెల్దీ అయిపోయినట్టే. ఎప్పుడైతే మనం చాలా హెల్దీగా ఉంటామో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు ఫుడ్ అనేది మెయిన్ కీలక పాత్ర వహిస్తుందండి. సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి మేము త్వరగా కన్సీవ్ అవ్వాలంటే, అంటే త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఏ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి అనేది చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్ పుష్కలంగా తీసుకోవాలి. అప్పుడే మనకి అది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది. సో అసలు ఏమేం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఏమేం ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి చూసుకుందాం. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేది మన గ్యామెట్స్ కి మంచిది కాదో చూసుకుందాం. మన గ్యామెట్స్ అంటే జననేంద్రియాలండి. అంటే ఓవరీస్ కావచ్చు మనకి, లేదంటే ఎగ్స్ కావచ్చు, లేదంటే స్పర్మ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గ్యామెట్స్ అంటాము. ఏదైతే మన హెల్త్కి మంచివి కావో ఫుడ్స్ అవి మన గ్యామెట్స్ కూడా మంచివి కాదు. సో అసలు ఈ గ్యామెట్స్కి ఏ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి, ఈ గ్యామెట్స్ అనేవి హెల్దీగా ఉండాలి అంటే ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. దాంతోపాటు మనకి స్ట్రీట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కూడా, అంటే పానీపూరి లేదా మంచూరియా, నూడిల్స్ ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం బెస్ట్. దాంతోపాటు మనకి హై సాల్టీ ఫుడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనేది కూడా చాలా మన గ్యామెట్స్కి హానికరం అనమాట. సో దీన్ని కూడా మనం చాలా మటుకు అవాయిడ్ చేసుకోవాలి. దాంతోపాటు స్పైసీ ఫుడ్స్ అనేవి కూడా అవాయిడ్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్స్, మైదా, బేకరీ ప్రొడక్ట్స్ ఇటువంటివన్నీ కూడా మనం ఎప్పుడైతే అవాయిడ్ చేసుకుంటామో అప్పుడే మనం త్వరగా ప్రెగ్నెంట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇప్పుడు ఏమేం ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలో చూసాం కదా. అసలు ఏమేం ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే త్వరగా ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనేది చూసుకుందాం. సో అసలు ప్రెగ్నెన్సీకి ఇంపార్టెంట్ అయిన విటమిన్స్ 4 ఉన్నాయండి. ఒకటి ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి, విటమిన్ సి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావడానికి. ఈ 5 న్యూట్రియంట్స్ అనేవి కలిసి ఉండే కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేను ఇప్పుడు మీకు లిస్ట్ చెప్తాను. అవన్నీ కూడా క్రమం తప్పకుండా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ లో ఇందాక నేను చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్లో ఏమేమి తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలి, రోజు చక్కగా ఒక 5 ఆల్మండ్స్ తీసుకోండి, ఒక 5 పిస్తా తీసుకోండి, ఒక 3 వాల్నట్స్ తీసుకోండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గింజలు కూడా యాడ్ చేసుకోండి. నానబెట్టుకుని నైట్ అంతా అవి రేపు మార్నింగ్ కనుక మీరు తీసుకున్నట్టయితే వీటిలో ఉండే పోషక విలువలు అనేది రెట్టింపు అవుతాయి. సో దట్ మనకి ఏంటంటే త్వరగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండి. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో కూడా మనకి ఎక్స్పెషల్లీ మెంతుకూర, పాలకూర ఇవి 2 కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. ప్రతిరోజు ఈ 2 తీసుకున్నా కానీ నష్టమేం లేదండి, లాభాలే అన్ని. దాంతోపాటు వచ్చేసేసరికి మనకి నెక్స్ట్ ఇంకేంటంటే సీడ్స్ అంటే విత్తనాలు, గింజలు. చక్కగా మనం గుమ్మడి గింజలు, పొచ్చ గింజలు, అవిసె గింజలు, నువ్వులు, ఇలాగా మనకి రకరకాల గింజలు ఉన్నాయి. చియా సీడ్స్ అని చెప్పేసి, లేదంటేనేమో సబ్జా గింజలు, ఇవన్నీ కూడా రోజుకొకటి తీసుకున్నా పర్వాలేదు, లేదా మొత్తం అన్నీ కలిపి చక్కగా రోజు ఒక 30 to 40 గ్రామ్స్ తీసుకున్నా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో దట్ మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని గింజల్లో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి అనేది చాలా రిచ్గా ఉంటాయి. ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ కావాలి అని అంటే ఈ 3 మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. సో మర్చిపోకుండా మనం గింజలు తీసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన సీడ్స్ అన్నీ కూడా, పుచ్చపప్పు, ఇవన్నీ కూడా మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత త్వరగా కన్సీవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు మనం నెక్స్ట్ ఫ్రూట్స్కి వచ్చేస్తే
చక్కగా దానిమ్మ గింజలు కానీ, యాపిల్ కానీ, జాంకాయ కానీ, బనానా కానీ ఇట్లా ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ సిట్రస్ ఫ్రూట్స్ మాత్రం మర్చిపోకండి. అంటే పుల్లగా ఉండేవి ఆమ్లా, ఉసిరికాయ, జాంకాయ, నెక్స్ట్ వచ్చేసి బత్తాయి, దానిమ్మ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసేసరికి మనకి వెజిటేబుల్స్ అండి. అన్ని రకాల వెజిటేబుల్స్ పుష్కలంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మర్చిపోకుండా ఇవన్నీ కనుక మీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, నెక్స్ట్ వచ్చేసేసరికి మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారో మీ డైట్లో అప్పుడు మీరు చక్కగా కన్సీవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మన ప్లేట్ మనం తీసుకున్నప్పుడు చక్కగా దాంట్లో అన్నం ఉండాలి, పప్పు ఉండాలి, ఆకుకూర ఉండాలి, కూర కూడా ఉండాలి. మీరు అట్లా ప్లాన్ చేసుకోండి మన మధ్యాహ్నం భోజనం అనేది. సో అప్పుడు మీకు ఎక్కువగా మీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ దొరుకుతాయి. దాంతో మీరు త్వరగా ప్రెగ్నెంట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా కానీ మనకి పర్సనల్ డైట్ ప్లాన్ కావాలనుకుంటే మన ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇన్ఫెర్టిలిటీతో చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.